చంద్ర మహేష్ అంటే సక్సెస్ఫుల్ చూశారు, ఎత్తుపల్లాలు చూశారు. కానీ ఆ సినిమా గ్యాప్ అనేది ఎందుకు రావాల్సి వచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఆ గ్యాప్ కూడా మనకు మంచిదండి. ఎలాగంటే ఇప్పుడు ఉయ్యాల ఉంటుంది కదండి, ఉయ్యాల అలా పైకి వెళ్తుంది, అవును, అలా కిందకి వస్తుంది, అలా పైకి వెళ్తుంది. అంటే పొజిషన్కి వెళ్తున్నాం, డ్రాప్ అవుతున్నాం, పొజిషన్కి వెళ్తున్నాం, డ్రాప్ అవుతున్నాం. ఒక ఆనందం ఉంటుంది దాంట్లో అండి. అంటే పొజిషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళాం అనుకుంటాం, డ్రాప్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాలండి. ఆ తర్వాత చేసినప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాం, కొంచెం రిలాక్స్ మళ్ళీ వెళ్దాం అనేసి నేను ఒక ఉయ్యాల ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను మనం. తీసుకుని కొంచెం గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటంటే నాకు ఒక పెద్ద హీరోతో నేను డిస్కషన్ జరిగింది. ఇంకా అదే హీరోతో చేద్దాం అనుకోవడం, ఆ హీరో కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం, ఈ లోపల కరోనా రావడం, ఇంకా ఆ పెద్ద హీరోతో ఇంకా మిస్ అవ్వడం. మళ్ళీ నేను ఈ సినిమా చిన్న సినిమా ఒక సినిమా చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద హీరోతో సినిమా చేద్దాం అనేసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఓకే, ఒక గ్లాడియేటర్గా ఉన్న ఈ చంద్ర మహేష్ గారు ఇప్పుడు ఫీల్డ్కి వచ్చేసినట్టేనా? ఇంకా కంటిన్యూగా మీరు సినిమాలు చేస్తూనే ఉంటారా? కంటిన్యూ నాన్ స్టాప్గా అండి. అప్పటికన్నా స్పీడ్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే, మీరు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వడం కానీ లేదు, టాప్ డైరెక్టర్లతో లేదు టాప్ హీరోలతోనూ చేద్దామన్న ఆలోచన లేదు, కొత్త వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న నాటకాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు, నంది అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాటకాల్లో. వాళ్ళందరికీ కూడా మీరు ఛాన్సులు ఇచ్చే అవకాశాలు ఏమన్నా? 100% నేను చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. అంటే ఒకప్పుడు వాళ్ళు కొత్త, ఈరోజు వాళ్ళు పెద్ద పేర్లు ఉన్నారు. సత్యం రాజేష్ అండి, ఆయన నేనే పరిచయం చేశాను. అలా కొంతమంది ఆర్టిస్టులు అండి, అలాగే రైటర్స్ అండి, అలాగే నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా డైరెక్టర్లుగా మంచి పొజిషన్కి వెళ్ళారు.